హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు మా అబ్బాయి క్యారెట్ హల్వా చేయమన్నాడు ఫ్రెండ్స్. ఇంకా అందుకని ఇగోండి క్యారెట్లు అయితే తెచ్చాను. మా అబ్బాయిని ఇమ్మన్నాను. తురిమి ఇస్తే నేను వండుతానని చెప్పాను. సరేనని చెప్పేసి ఇంకా తురిమి ఇస్తున్నాడు అనమాట. తను తురిమి కోచింగ్కి అయితే వెళ్ళిపోయాడు. ఆఫ్టర్నూన్ తురిమి కోచింగ్కి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నేను చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. పెద్ద కష్టం ఏమి ఉండదు. అమ్మో అది అంత కష్టమో నాకు రాదు, నేను చేయలేను అని అనుకుంటే మనం ఏ పని చేయలేము అన్నమాట. చెయ్యగలం అనే సంకల్పం ఉంటే ఏ పనైనా చేయగలం ఫ్రెండ్స్. ఇగోండి మా అబ్బాయి ఇంకా తురిమి కోచింగ్కి అయితే వెళ్ళిపోయాడు. ఇక మా అబ్బాయి చిన్న అబ్బాయి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత 5ంటికి అయితే స్టార్ట్ చేశాను అనమాట చేయటం. ఇగోండి ఇంకా మా అబ్బాయి తురిమి ఇచ్చాడు కదా, ఇది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇగోండి పొయ్యి మీద గిన్నె పెట్టాను. వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలన్నమాట. మనం కలుపుకోవటానికి కానీ దేనికైనా ఫ్రీగా ఉండిద్ది. ఇంకా అందులో ఒక 5 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 5 స్పూన్ల నెయ్యి వేసుకోండి, లేకపోతే సగం నూనె సగం నెయ్యి వేసుకోండి. ఇంకా నూనె కాగిన తర్వాత ఈ తురిమిన క్యారెట్ వేసుకోండి. వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట క్యారెట్ హల్వా. అందులో వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. చెమ్మ ఉండిద్ది కదా, తడి తగిలిద్ది కదా, అదంతా వాటర్ అంతా పోయి డ్రై అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇగోండి ఇంకా డ్రై చేస్తున్నా. కనీసం నాకైతే 10 నిమిషాలు పైన పట్టిందనమాట. వాటర్ అంతా డ్రై చేయాలి కదా. ఇగోండి యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎంత డ్రై అయితే అంత టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. ఈ టిప్స్ ఫాలో అవ్వాలన్నమాట. మనం టిప్స్ ఫాలో అయితేనే ఏ వంట చేసినా కానీ టేస్టీగా ఉండిద్ది అనమాట. కొన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట దేనికి సంబంధించినవి దానికి. అవి ఫాలో అవుతే మనం టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్ వస్తుంది అనమాట. ఇగోండి బాగా డ్రై అయ్యింది. యాలకుల పొడి వేసుకున్నాము. ఇప్పుడు పంచదార వేసుకోవాలన్నమాట. మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇక పాలు పోసి కలుపుకోవాలన్నమాట. మీ దగ్గర పంచదార లేకపోతే పటికి బెల్లం వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు. పిల్లలకి జలుబు చేసిద్ది అనుకుంటే పటికి బెల్లం వేసుకోండి, లేకపోతే బెల్లం వేసుకోండి, అదైనా బాగుంటుంది అనమాట. ఈ పంచదార అంతా కరిగిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. పాలు పోసాం కాబట్టి కరిగిపోయిద్ది పంచదార. ఈ క్యారెట్కి పట్టిద్ది అనమాట పంచదార అంతా కరిగి. టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, పంచదార అంతా కరిగి పాకంలాగా వచ్చింది అనమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. నా దగ్గర నెయ్యి కొంచెమే ఉంది, కానీ నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేశాను. అచ్చంగా నెయ్యి వేయలేదులేండి నేను. టేస్ట్ మాత్రం బాగా వచ్చిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత టేస్ట్గా వచ్చింది కాబట్టి అన్నిసార్లు చెప్తున్నాను అనమాట. ఇవన్నీ ఇంకా ఆ పంచదార అంతా కరిగిపోయింది, పాలు కూడా డ్రై అయిపోయినాయి అనమాట. చుట్టూతా ఆయిల్ బయటకు వచ్చింది చూసారా. పాలు పంచదార అంతా క్యారెట్ హల్వాకి పట్టుకొని ఆయిల్ అంతా సైడ్లు బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఫ్రై అయ్యింది చూసారా, ఇలా అనమాట. ఇంత సింపుల్ ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా రెడీ అయిపోయింది. పైన గార్నిష్కి జీడిపప్పులు కిస్మిస్లు ఏమైనా వేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. ఇంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీ అనమాట ఇది. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. దీన్నే గిన్నెలో వేసుకొని తినచ్చు, లేదా లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిపోతే కొంచెం గట్టిపడిద్ది అనమాట. అందుకని చెప్పేసి లడ్డూలైనా చేసుకోవచ్చు. క్యారెట్ లడ్డూలు ఈసారి లడ్డూలు చేసి చూపిస్తాను, లేకపోతే విడిగా అయినా తినొచ్చు అనమాట. కొబ్బరి ఉండలు కూడా ఇలానే ఫ్రెండ్స్ చేసేది. పాలు పోసాం కాబట్టి టేస్ట్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇందులోనే జీడిపప్పులు పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. జీడిపప్పులు మిక్సీలో వేసి కొంచెం పాలు పోసి మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. మనం వేసుకునే ఐటమ్స్ని బట్టి టేస్ట్ వస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో.
లేకపోతే చదువుకొని వచ్చి పొద్దున్న సాయంత్రం కూర్చొని ఉంటే బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. కాబట్టి కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టండి. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం జీడిపప్పులు బాదంపప్పులు అవి పెట్టలేకపోయినా ఇలాంటి చిన్న చిన్నవి చేసి పెడితే ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.